హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ క్లాసెస్. సో ఇది ఢిల్లీ సుల్తానుల యుగం 5th జనవరి రోజు జరిగిన టెట్ పేపర్లో ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి అడిగారు. ఆ క్వశ్చన్ చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనకు సంబంధించి అతి పెద్ద వైఫల్యం అడిగారు. దీనికి ఆన్సర్ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం. ఇది జనరల్గా ఈ లెసన్ నుంచి తీసుకొని ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఢిల్లీ సుల్తాన్లు అనే లెసన్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఆ రోజు అడిగిన పేపర్ మీరు చూస్తే చాలా వరకు పాలిటీ కానీ హిస్టరీ కానీ ఇంటర్ నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. 5వ శతాబ్దం ప్రారంభంలో ఫాహియాన్ భారత్కి రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది కూడా ఇంటరే. బౌద్ధ మత అధ్యయనం, పవిత్ర గ్రంథాలని సేకరించే ఉద్దేశంతో రావడం జరిగింది. 2వ బౌద్ధ మండలి. ఈ లెసన్ నేను చెప్పాను, మౌర్య సామ్రాజ్యంలో ఉంటుంది. ప్రాచీన భారతదేశ మత సంస్కరణోద్యమాల్లో ఈ లెసన్ ఉంటుంది. బౌద్ధ మతంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం. ఈ లెసన్ కూడా చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. యూరోపియన్ల రాక. అందరి ముఖ్య ఉద్దేశం సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడం. శివాజీ మహారాజ్తో సంబంధం ఉన్న ప్రసిద్ధి చెందిన కోట. ఇది కూడా చేస్తాను నేను, మరాఠీలకు సంబంధించింది. రాయగఢ్ కోట. ఆదేశిక సూత్రాలు. ఇవన్నీ ఇంటర్ నుంచి తీసుకోవడం జరిగింది క్వశ్చన్స్ అన్నీ కూడా. పాలిటీకి సంబంధించి నేను ఇవి చేశాను. రాష్ట్రపతిది కూడా చేశాను. 85 క్వశ్చన్స్లో ఈ బిట్ కూడా కవర్ అయింది. 1 లైన్ కూడా మిస్ కాకుండా రాష్ట్రపతి మీద 85 క్వశ్చన్స్ చేశాను. కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక సలహాపై భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. యూనిసెఫ్ ప్రాథమిక లక్ష్యం. ఇది కూడా పాలిటీకి సంబంధించి ఇంటర్ నుంచి తీసుకోవడం జరిగింది. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ తెలిస్తే దీని ఆన్సర్ తెలుస్తుంది. యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్. బాలల హక్కులకు సంక్షేమానికి మద్దతు ఇవ్వడం. చూద్దాం లెసన్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఇది పార్ట్ 1. ఢిల్లీ సుల్తానుల యుగం, పరిచయం, ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తానుల పాలనా కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1206 నుండి 1526 మధ్య సుమారు 3 శతాబ్దాలకు పైగా ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ నెలకొల్పిన ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశాలకు చెందిన సుల్తాన్లు పాలించారు. దీన్ని ఇదే ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు. సుల్తానేత్ అంటే సుల్తాన్ పాలించిన భూభాగం. భారత్పై 711-12 నుండి ప్రారంభమైన అరబ్ దండయాత్రలు 998 నుంచి 1192 మధ్య కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు విజయవంతం కావడం, చివరికి 1206లో ఢిల్లీలో సుల్తానేత్ అధికార స్థాపనకు దారి అనేది సుగమం అయింది. రెండవ తరైన్ యుద్ధం 1192లో జరిగింది. రెండవ తరైన్ యుద్ధంలో రాజపుత్ర సైనిక కూటమికి నాయకత్వం వహించిన పృథ్వీరాజ్ చౌహాన్ పరాజయం చెంది యుద్ధ భూమిలోనే మరణించాడు. అఖండ విజయం పొందిన మహమ్మద్ ఘోరీ భారత్లో ఆక్రమించిన ప్రాంతాలపై తనకు విశ్వాసపాత్రుడైన కుతుబుద్దీన్ ఐబక్ని తన ప్రతినిధిగా నియమించి తన స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. మహమ్మద్ ఘోరీ మరణించగానే కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్ల పాలనకు నాంది ప్రారంభం పలికాడు. 1206 నుండి 90 మధ్యకాలంలో బానిస వంశం, 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ వంశం, 1320 నుంచి 1413 వరకు తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ లోడీ వంశ సుల్తాన్లు పరిపాలించారు. వీరి సంస్కృతి భారతీయ సంస్కృతిని విశేషంగా ప్రభావితం చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఢిల్లీ సుల్తానుల్లో అత్యధికంగా పాలించింది, అత్యధిక కాలం పరిపాలించిన వంశం తుగ్లక్ వంశం. ప్రారంభంలో ఉత్తర మధ్య భారతదేశానికి పరిమితమైన ఢిల్లీ సుల్తానేట్ సార్వభౌమాధికారాన్ని ఖిల్జీల కాలంలో దక్షిణాపథానికి విస్తరింపజేశారు. దక్షిణం వైపు కూడా విస్తరింపజేశారు ఖిల్జీల కాలంలో. 1323 నాటికి యాదవ, హోయసాల, పాండ్య, కాకతీయ పాలకులు ఢిల్లీ సుల్తానేట్లో విలీనం అయ్యాయి. రాజ్యాలు
సో ఈ 4 రాజ్యాలు యాదవ, హొయసల, పాండ్య, కాకతీయ ఈ దక్షిణాది రాజ్యాలు ఢిల్లీ సుల్తానేట్లో 1323 నాటికి విలీనం అయ్యాయి. ఇదే కాలంలో ఆరంభమైన భక్తి సూఫీ ఉద్యమాలు, భక్తి సూఫీ సన్యాసుల బోధనలు హిందూ ముస్లిం వర్గాల్ని సన్నిహితం చేయడంలో కొంతమేరకు విజయం సాధించాయి. ఢిల్లీ సుల్తానుల్లో కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్లు ప్రసిద్ధి చెందిన సుల్తాన్లుగా గుర్తింపు పొందారు. 1526లో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1526లో బాబర్ సేనలు మొదటి పానిపట్ యుద్ధంలో చివరి ఢిల్లీ సుల్తాను అయిన ఇబ్రహీం లోడీని ఓడించి సుల్తానేత్ అధికారాన్ని అంతమొందించాయి. భారత్లో మొఘల్ వంశ అధికారం నెలకొల్పబడింది. ఢిల్లీ సుల్తానేత్ చరిత్ర అధ్యయనానికి ఆనాటి సాహిత్యమే అంటే బుక్సే అతి ముఖ్యమైన ఆధారం. వీటిలో పేర్కొనదగిన రచనలు గ్రంథం మరియు దాని యొక్క రచయిత ప్రాముఖ్యత. కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఈ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది అల్ బెరూని. 10వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ పరిస్థితుల్ని, భారతీయుల ఆచార వ్యవహారాల్ని, జీవన విధానాన్ని సవివరంగా వర్ణిస్తుంది కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఈ హింద్ అనే అరబిక్ గ్రంథం. రెహ్లా ఇది కూడా అరబిక్ గ్రంథం. దీన్ని రచించినది ఇబన్ బటూటా. ఇబన్ బటూటా అరబిక్ భాషలో మేధావి. మొరాకో దేశంలో ట్యూగియార్ పట్టణంలో 1304లో జన్మించాడు. సముద్రయానం చేసి 1325 నాటికి సింధ్ రాష్ట్రం చేరుకున్నాడు. తన పాండిత్యంచే మహమ్మద్ బిన్ తుగ్లక్ని ప్రభావితం చేశాడు ఇబన్ బటూటా. రెహ్లా పుస్తకం తుగ్లక్ల చరిత్ర అధ్యయనానికి అతి ప్రధాన ఆధారం. మస్నవీలు, తుగ్లక్ నామా, తారిక్ ఈ అలై అనే గ్రంథాల్ని అమీర్ ఖుస్రో రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అమీర్ ఖుస్రో. తబాకత్ ఈ నాసిరి, సో దీన్ని రచించినది మిన్హజ్ ఉద్దీన్ సిరాజ్. భారత్పై గోరీల దండయాత్ర కాలం నుండి 13వ శతాబ్దం చివరి వరకు ఢిల్లీ సుల్తానుల చరిత్ర అధ్యయనానికి అతి ముఖ్యమైన ఆధారం తబాకత్ ఈ నాసిరి. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, దీన్ని రచించినది జియా ఉద్దీన్ బరానీ. ఫుతూ ఉస్ సలాతిన్, దీన్ని రచించినది ఇసామి. అల్బెరూని రచనలైన కితాబ్ ఉల్ హింద్ లేదా తహకీక్ ఈ హింద్ అనేది సో ఢిల్లీ సుల్తాన్ల చరిత్రకు అతి ముఖ్యమైన ఆధారం. ఈ రచన 10వ శతాబ్దం నాటి భారత రాజకీయ పరిస్థితుల్ని, భారతీయుల ఆచార వ్యవహారాల్ని, జీవన విధానాన్ని సవివరంగా వర్ణిస్తుంది. ఇబన్ బటూటా రచన అయిన రెహ్లా ఢిల్లీ సుల్తానేత్ చరిత్రకి మరొక ముఖ్యమైన ఆధారం. ఇతడు అరబిక్ భాషలో మేధావి. ఇబన్ బటూటా మొరాకో దేశంలోని ట్యూగియార్ పట్టణంలో 1304లో ఇబన్ బటూటా జన్మించాడు. సముద్రయానం చేసి 1325 నాటికి సింధ్ రాష్ట్రం చేరుకున్నాడు. తన పాండిత్యంచే మహమ్మద్ బిన్ తుగ్లక్ని ప్రభావితం చేసినది ఇబన్ బటూటా. తుగ్లక్ల చరిత్ర అధ్యయనానికి ఇబన్ బటూటా రచించిన రెహ్లా అనేది అతి ప్రధాన ఆధారం తుగ్లక్ల చరిత్రకి. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, తుగ్లక్ల చరిత్రకి ప్రధాన ఆధారం ఇబన్ బటూటా రచించిన రెహ్లా. సో ఇబన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్కి సమకాలీకుడు. అమీర్ ఖుస్రో రచనలు మస్నవీలు, తుగ్లక్ నామా మరియు తారిక్ ఈ అలై. సో ఇవన్నీ కూడా అమీర్ ఖుస్రో రచనలు. మిన్హాజుద్దీన్ సిరాజ్ రచన అయిన తబాకత్ ఈ నాసిరి భారత్పై ఘోరీల దండయాత్ర కాలం నుండి 13వ శతాబ్దం చివరి వరకు ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర అధ్యయనానికి ముఖ్యమైన ఆధారం. తబాకత్ ఈ నాసిరి. జియావుద్దీన్ బరానీ రచన తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. ఇసామి రచన ఫుతూ ఉస్ సలాతిన్. ఈ రచనలన్నీ కూడా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి. ఢిల్లీ సుల్తాన్లు కట్టించిన కట్టడాలైన మసీదులు, దర్గాలు, సమాధులు, కోటలు, రాజప్రాసాదాలు, వారు ముద్రించిన రాగి, వెండి నాణేలు, ఆనాటి చరిత్ర, సంస్కృతి మొదలైన అంశాల అధ్యయనానికి కొంత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఢిల్లీ సుల్తాన్ల సంక్షిప్త రాజకీయ చరిత్ర. 1206లో ఢిల్లీ సల్తనత్ యుగం ఆరంభమైంది. ఢిల్లీ సుల్తానత్ యుగం 1206లో ఆరంభమైంది. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాధికారాన్ని నెలకొల్పాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 10 వరకు కేవలం 4 సంవత్సరాలే పాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ వారసుల్లో అత్యంత సమర్థుడు గియాజుద్దీన్ బాల్బన్. ఇతడు 1266 నుండి 87 మధ్యకాలంలో పాలించాడు. బాల్బన్ సుల్తాన్ పదవి పట్ల గౌరవం కల్పించే కృషి చేశాడు. సో ఇది టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చారు చూడండి. బాల్బన్ కరెక్ట్. ఇతర బానిస వంశ పాలకులు ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, కైకుబాద్. సో ఈ క్రింది వారిలో బానిస వంశానికి చెందని వారు ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, కైకుబాద్.
1290 ప్రాంతంలో జలాలుద్దీన్ ఖిల్జీ బానిస వంశాన్ని అంతం చేసి సర్దార్ల సహకారంతో ఖిల్జీ వంశాధికారాన్ని నెలకొల్పాడు. ఖిల్జీ వంశ సుల్తానుల్లో గొప్ప సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశస్థుల్లోనే కాదు మొత్తం ఢిల్లీ సుల్తానుల్లో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. 1296 నుంచి 1316 మధ్యకాలంలో పాలించాడు. అనేక సైనిక విజయాలు సాధించాడు. సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మార్కెటింగ్ సంస్కరణలు చేశాడు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మార్కెట్ సంస్కరణలు గుర్తుకు రావాలి. భారీ సంఖ్యలో సైన్యాన్ని పోషించాడు. ఖిల్జీ యొక్క వారసులు అసమర్థులు. 1320లో ఖిల్జీ వంశ అధికారం అంతరించింది. 1316 వరకు పాలించాడు. 1320లో ఖిల్జీ వంశం యొక్క అధికారం అంతరించింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ అధికారం స్వాధీనం చేసుకున్నాడు. ఢిల్లీలో తుగ్లక్ వంశ పాలన 1320 నుండి ప్రారంభమైంది. 1351 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్, 1351 నుండి 88 వరకు ఫిరోజ్ షా తుగ్లక్లు పాలించారు. చివరకు ఫిరోజ్ షా తుగ్లక్ అనంతరం 1414లో సయ్యద్ వంశ అధికారాన్ని ఖిజీర్ ఖాన్ నెలకొల్పాడు. సయ్యద్ వంశ పాలన 1451లో అంతరించింది. లోడీ వంశ సుల్తాన్లు 1451 నుంచి 1526 మధ్య పాలించారు. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ సైన్యాలు చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ వంశ అధికారాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్లో ఆఫ్ఘన్ సామ్రాజ్యం అంతరించింది. సో చివరి సుల్తాను మొదటి రాజు చివరి రాజు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి రాజవంశంలో. సో ఇక్కడ చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ వంశాధికారాన్ని నెలకొల్పినది బాబర్. సో లోడీలు ఆఫ్ఘన్ నుంచి వచ్చారు. ఢిల్లీని ఏలిన చివరి వంశం లోడీ వంశం. సో ప్రసిద్ధ ఢిల్లీ సుల్తాన్లు వారు సాధించిన విజయాలు. బానిస వంశం 1206 నుండి 90 వరకు. కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 10 వరకు. కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరీ బానిస. కుతుబుద్దీన్ ఐబక్ భారత్పై మహమ్మద్ గోరీ జరిపిన దండయాత్రలో కీలక పాత్ర పోషించినది కుతుబుద్దీన్ ఐబక్. దీనికి ప్రతిఫలంగా మహమూద్ గోరీ తన స్వదేశం తిరిగి వెళ్లే ముందు ఐబక్ని భారత్లో తాను ఆక్రమించిన భూభాగాలపై తన ప్రతినిధిగా అంటే వైస్రాయ్గా నియమించాడు. స్వదేశం తిరిగి వెళ్లిన మహమూద్ గోరీ కొన్ని రోజులకే మరణించగా కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. బానిసగా జీవితం ప్రారంభించిన కుతుబుద్దీన్ ఐబక్ 1206లో సుల్తాన్ స్థాయికి ఎదిగాడు. సుల్తాన్గా అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ధైర్య సాహసాల్ని ప్రదర్శించాడు. కేవలం 4 సంవత్సరాల పాలనా కాలంలో అన్ని విధాలుగా తన అధికారాన్ని పటిష్టపరచడానికి కృషి చేశాడు కుతుబుద్దీన్ ఐబక్. సమకాలీన కవులు పండితులు కుతుబుద్దీన్ ఐబక్ని లాక్ బక్షిగా అభివర్ణించారు. గొప్ప దాతగా ఇతడు కీర్తి గడించాడు. సో లాక్ బక్ష్ అంటే లక్షల కొద్దీ దానం చేసేవాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో ప్రసిద్ధ పండితుడు హసన్ నిజామీ ఆదరణ పొందాడు. సో ఇలా వచ్చినప్పుడు ఏ రాజు కాలంలో ఎవరున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. హసన్ నిజామీ ఐబక్ ఆస్థానంలో ఉన్నాడు. సుప్రసిద్ధ సూఫీ సన్యాసి అయిన ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్కి జ్ఞాపకార్థంగా కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాది వేసినది కుతుబుద్దీన్ ఐబక్ కాగా తర్వాత దీన్ని పూర్తి చేసినది ఇల్టుట్మిష్. నేటికి కుతుబ్ మినార్ అద్భుతమైన నిర్మాణం ఆనాటి వాస్తు కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచి ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ 1210లో పోలో లేదా చౌగన్ ఆట ఆడుతూ గుర్రంపై నుండి పడి మరణించాడు. ఇతడి అనంతరం కుమారుడైన ఆరాం బక్ష్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఇతన్ని తొలగించి ఇల్టుట్మిష్ 1211లో ఢిల్లీ సుల్తాన్గా బాధ్యతల్ని చేపట్టాడు. ఇల్టుట్మిష్ 1211 నుంచి 36 వరకు. ఢిల్లీ సుల్తానుల్లో ఇల్టుట్మిష్ పాలించిన 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతడు సాధారణ బానిస స్థాయి నుండి సుల్తాన్ స్థాయికి ఎదిగాడు. శక్తి సామర్థ్యాలకు, పట్టుదలకు, విశ్వాసానికి ప్రతీక ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా పనిచేశాడు. అందుకే ఇల్టుట్మిష్ని బానిసకు బానిస అంటారు. సైన్యాల్ని నడపడంలో గొప్ప దిట్ట ఇల్టుట్మిష్. తన తెలివితేటలచే సుల్తాన్ని ఒప్పించి అతడి కుమార్తెనే వివాహమాడాడు. తన పాలనా కాలంలో ఆంతరంగిక తిరుగుబాట్లని, విదేశీ దాడుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 1214లో గజనీ రాజ్యపాలకుడైన తాజ్వుద్దీన్ యాల్డజ్ ఢిల్లీపై దండెత్తిరాగా దాన్ని ఇల్టుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక తిరుగుబాటుని లేవదీసిన ముల్తాన్ గవర్నర్ నాసిరుద్దీన్ కబాచాను 1217లో అణిచేశాడు. బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటుని అణిచివేశాడు ఇల్టుట్మిష్. 1227 నాటికి ఇల్టుట్మిష్ రాజ్య హద్దులు, అధికారం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాల్వాల వరకు విస్తరించింది. ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ ఖలీఫాను గౌరవించాడు.
1229లో మొదటి ముస్లిం సుల్తాన్గా అబ్బాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్హా నుండి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఇల్టుట్మిష్ మరొక గొప్ప విజయం ఢిల్లీపై జరిగిన చెంఘిజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను తిప్పికొట్టడం. ఇల్టుట్మిష్ గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనవేత్త. భారత్లో ముస్లిం పరిపాలనా వ్యవస్థకి రూపకల్పన చేసి ఆచరణలో పెట్టాడు. భారీ సైన్యాన్ని పోషించాడు. ఇక్తాదారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గనీ ముఠా ఏర్పడింది. 40 మంది స్వార్థ టర్కీ సర్దార్ల ముఠాని చిహల్గనీ ముఠా అంటారు. సో ఇది ఏర్పడింది ఇల్టుట్మిష్ కాలంలో. సో ఇక్కడ ఇక్తా అంటే అధికారి యొక్క జీత భత్యాలకు మరియు సైనిక ఖర్చుల కోసం ఇవ్వబడే భూభాగాన్ని ఇక్తా అని అంటారు. సో ఇక్తాలో భాగంగా సైన్యాన్ని నిర్వహించే బాధ్యతని ఉన్నతాధికారులకు అప్పగించాడు. వీరి జీత భత్యాల్ని ఇక్తాల రూపంలో చెల్లించాడు ఇల్టుట్మిష్. సో ఇక్తాలకి వివిధ పేర్లున్నాయి. మొఘళ్ళ కాలంలో ఇక్తార్లని జాగీర్లు అనేవారు. ముస్లిం మత సంస్థల నిర్వహణకి ఇవ్వబడ్డ భూముల్ని వక్ఫ్ అనేవారు. సో అలానే ముస్లిం పురోహితులకు ఇవ్వబడిన భూముల్ని ఇనాం, ఇద్రార్, ఇమ్మక్ అనే పేర్లతో పిలిచేవారు. సో ఇల్టుట్మిష్ సాహిత్య ప్రియుడు, కళాభిమాని. ఇల్టుట్మిష్ ఆస్థానంలో మిన్హజ్ ఉస్ సిరాజ్, తాజుద్దీన్ మొదలైన పండితులు ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. తన యజమాని ఐబక్ ఆరంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేయించినది ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఇల్టుట్మిష్, ప్రారంభించినది కుతుబుద్దీన్ ఐబక్. వెండి టంకా, రాగి జిటాల్ నాణేల్ని ముద్రించినది ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్కి పరమత సహనం శూన్యం. సో పరమత సహనం అనేది లేదు. 1236లో ఇల్టుట్మిష్ మరణించాడు. సో ఇక్కడ చిహల్గనీ ముఠాకి మరొక పేరుంది. సో దాని పేరు చాలీసా అంటారు. సో చిహల్గనీ లేదా తుర్కాన్ ఈ చిహల్గనీకి మరొక పేరు చాలీసా. ఇల్టుట్మిష్ ఈ సంఘం చేతిలో కీలుబొమ్మగా మారాడు, చిహల్గనీ చేతిలో. సో అలానే ఇల్టుట్మిష్ని సమాధుల పితామహుడు అని కూడా అంటారు. నెక్స్ట్, ఇల్టుట్మిష్ నిర్మించిన ఒక ముఖ్యమైన నిర్మాణం హౌజ్ ఈ సుల్తానీ. ఇది ఒక జలాశయం. ఇల్టుట్మిష్కి పరమత సహనం అనేది శూన్యం. సో ఇతడు ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. సో మహంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసినది ఇల్టుట్మిష్. సో ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర. నేను ఒక 7 hours చెప్పిన వీడియో ఉంటుంది. సో అందులో మొత్తం 6 lessons కంప్లీట్గా ఉన్నాయి. సో అవేంటంటే చోళులది, సో ఢిల్లీ సుల్తాన్లది, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, యూరోపియన్ల రాక, శివాజీకి సంబంధించింది, సో మొఘల్స్ది. ఈ లెసన్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. సో చూడండి, వీడియోస్లో ఉంటుంది. నెక్స్ట్, రజియా సుల్తానా 1236 నుంచి 1240. సో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి 1262 నుంచి 89 వరకు పాలించింది. సో ఆమె కంటే ముందే రజియా సుల్తానా 1236 నుండి 40 వరకు పాలించింది. భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా. ఇల్టుట్మిష్ అనంతరం ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని అతడి కుమార్తె అయిన రజియా సుల్తానా చేపట్టింది. తండ్రి కాలంలో అన్ని రకాల శిక్షణలు పొందిన రజియా తన 4 సంవత్సరాల స్వల్పకాల పాలనలో అన్ని రకాల శత్రువుల్ని ధైర్యంగా ఎదుర్కొంది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో, మధ్యయుగ ఇస్లామిక్ చరిత్రలో మగ సంతానం బ్రతికి ఉండగా ఆడబిడ్డను తన వారసురాలుగా ప్రకటించిన ఇల్టుట్మిష్ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఇల్టుట్మిష్ తన 2వ కుమారుడైన రక్నుద్దీన్ ఫిరోజ్ షా యొక్క అసమర్థతను గుర్తించి కూతురు రజియా సుల్తానాను తన వారసురాలిగా ప్రకటించాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలిగా రజియా విశేష ఖ్యాతి గడించింది. సమకాలీన చరిత్రకారుడైన మిన్హజ్ ఉస్ సిరాజ్ రజియా తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాల్ని ఎంతో ప్రశంసించాడు. ఈమె పరిపాలనా కాలానికి ఆమె తండ్రి కాలంలోనే అవతరించిన చిహల్గనీ ముఠా మరింత బలోపేతం అయింది. సుల్తాన్ అధికారాన్ని ఈ చిహల్గనీ ముఠా సవాల్ చేసింది. చిహల్గనీ ముఠా స్వార్థ వ్యూహాల నుండి తన అధికారాన్ని, ఢిల్లీ సుల్తానేట్ని రక్షించడానికి రజియా సుల్తానా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తన ఎత్తుగడలో భాగంగా రజియా అనేక మంది తురుష్క సర్దారులకు ఉన్నత పదోన్నతుల్ని కల్పించింది. రజియా అధికారాన్ని ఎదిరించిన సర్దారుల్లో లాహోర్, ముల్తాన్, హన్సీ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యులు.
రజియా సుల్తానా మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబీసినియా బానిసను అశ్వదళాధిపతిగా నియమించింది. ఈ నిర్ణయం వల్ల రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు, అల్లర్లు చెలరేగాయి. అశ్వదళాధిపతి అంటే అమీర్ ఏ ఆకుర్. చిహల్గణిని ఎదుర్కోవడానికి ఇతన్ని మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ని అశ్వదళాధిపతిగా నియమించింది. చివరికి ఈమె బఠిండా రాష్ట్ర పాలకుడైన అల్ తునియాను వివాహమాడింది. ఢిల్లీని ఆక్రమించుకోవడానికి బయలుదేరిన దంపతులైన రజియా మరియు అల్ తునియా శత్రువుల చేతిలో హత్య గావించబడ్డారు. ఈమె అనంతరం సుమారు 2 దశాబ్దాల పాటు బానిస వంశ పాలన అసమర్థ సుల్తాన్ల ఆధీనంలో ఉంది. చివరికి 1266లో గియాజుద్దీన్ బాల్బన్ ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ గియాజుద్దీన్ బాల్బన్ చాలా 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 ఇంపార్టెంట్. బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్ప సుల్తాన్ బాల్బన్. సో బాల్బన్ ఇల్టుట్మిష్కి బానిస. 1205లో మధ్య ఆసియాలోని ఒక చిన్న ఇల్బారీ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో బాల్బన్ని మంగోలులు దొంగలించుకుపోయారు. చివరికి ఎన్నో కష్టాలు పడి భారత్కి చేరుకొని ఇల్టుట్మిష్ కొలువులో చేరాడు. జీవిత ఆరంభంలో ఢిల్లీలో నీరు మోసే కూలీగా పనిచేశాడు. 1233 నాటికి ఇల్టుట్మిష్ కొలువులో ఖాస్దార్ పదవిని పొందాడు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి 1233 నాటికే చిహల్గనీ ముఠాలో సభ్యుడయ్యాడు. 1240-42 నాటి మంగోల్ దాడి నుండి ఢిల్లీ రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించాడు. సుల్తాన్ నసీరుద్దీన్ అభిమానం పొందాడు. సుల్తాన్ తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. 1259-60 సంవత్సరాల్లో ఢిల్లీ సుల్తానేట్పై జరిగిన మంగోల్ దాడుల్ని వీరోచితంగా ఎదుర్కొని తిప్పికొట్టాడు. బాల్బన్ శక్తి సామర్థ్యాలు, సుల్తాన్తో ఉన్న సాహిత్యాన్ని జీర్ణించుకోలేని సర్దార్లు కుట్ర పన్ని నాసిరుద్దీన్కి దూరం చేశారు. ఆ తర్వాత అసమాన ధైర్య సాహసాలని, తెలివితేటల్ని ప్రదర్శించి తన శత్రువుల్ని అంతమొందించి మరోసారి సుల్తాన్కి చేరువయ్యాడు. 1265లో సుల్తాన్ నాసిరుద్దీన్ మరణించగా తన మద్దతుదారుల అండతో బాల్బన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. బాల్బన్ రాజధర్మ స్వరూపం, రాజకీయ భావాలు. బాల్బన్ సాధించిన గొప్ప విజయాల్లో పేర్కొనదగినది ఢిల్లీ సుల్తాన్ హోదాని, స్థాయిని, గౌరవాన్ని ఇనుమడింపజేయడం అంటే పెంపొందింపజేయడం. బాల్బన్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది, రాజరికం దైవదత్తం. సుల్తాన్ భూమిపై భగవంతుడి ప్రతినిధి కాబట్టి అతడు సామాన్య మానవుల కంటే ఉన్నతుడు. సుల్తాన్ అనేవాడు సామాన్యుల కంటే ఉన్నతుడు. ప్రజలందరూ అతడి మాటను శాసనంగా గౌరవించాలి, ఆచరణలో పెట్టాలి, రాజు ధర్మబద్ధంగా పాలించాలి. సుల్తాన్ పదవి హుందాతనాన్ని పెంచడానికై బాల్బన్ పర్షియన్, అరబిక్ రాజరిక సంప్రదాయాల్ని తన దర్బార్లో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కానీ సింహాసనాన్ని కానీ మంత్రులు, సర్దార్లు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీన్ని సిజ్దా అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవాలి. దీన్ని పైబోస్ అంటారు. పర్షియన్ల పండుగ అయిన నౌరోజ్ని తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సో ఇది పర్షియన్ లేదా ఇరాన్ల పండుగ. నౌరోజ్ అంటే పర్షియన్ లేదా ఇరాన్ యొక్క న్యూ ఇయర్, నూతన సంవత్సరం. సర్దార్ల కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారుల్ని నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి, నలుగురిలో నవ్వకూడదు, మద్యం సేవించరాదు, దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తీకరించరాదు. తన నాణేలపై ఖలీఫా పేరు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. చిహల్గనీ నిర్మూలన. బాల్బన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికే చిహల్గనీ ముఠా బలోపేతమైంది. గతంలో స్వయంగా ఆ ముఠా సభ్యుడైన చిహల్గనీ ముఠా సభ్యుడు గతంలో బాల్బన్ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామదాన భేద దండోపాయాల్ని ఉపయోగించాడు. చిహల్గనీ సభ్యులకు గతంలో సుల్తాన్లు ఇచ్చిన జాగీర్లను రద్దు చేశాడు. ముఠా సభ్యుల్లో కొందరికి పదవులిచ్చి విభజించాడు. గూఢచారి శాఖ నివేదిక ప్రకారం కొందరిని శిక్షించాడు. ఉదాహరణకి బెంగాల్ గవర్నర్ అయిన టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటుని అణిచివేయడంలో విఫలం అయిన అమీర్ ఖాన్ని హత్య చేయించాడు. ఇదే విధంగా బదాయూన్ గవర్నర్ మాలిక్ బక్ని, అవధ్ గవర్నర్ అయిన హైబత్ ఖాన్ మొదలైన వారిని అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చిహల్గనీ స్వార్థ రాజకీయాల నుండి శాశ్వత విముక్తి కలిగించాడు. బెంగాల్ గవర్నర్ అయిన తుగ్రిల్ ఖాన్ 1279లో బాల్బన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ ఈ తిరుగుబాటుని అణిచేసి తుగ్రిల్ ఖాన్కి శిరచ్ఛేదం చేయించాడు. మంగోళ్ల దండయాత్ర, మహమ్మద్ రాకుమారుడి మరణం. బాల్బన్ సుల్తాన్గా ఉన్న కాలంలో మంగోళ్లు ఢిల్లీ దాని పరిసరాలపై అనేక దండయాత్రలు జరిపారు. వీరి దాడుల నుండి రాజ్యాన్ని, ప్రజానీకాన్ని రక్షించడం కోసం తన కుమారుడైన మహమ్మద్ను, బంధువులైన షేర్ ఖాన్ను
బుగ్రా ఖాన్ను వాయువ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, నయానా, దీపాల్పూర్ రాష్ట్రాల వైస్రాయల్గా నియమించాడు. ఈ ప్రాంతంలో అదనపు సేనల్ని నిలిపాడు. 1270లో మంగోలులు లాహోర్పై దాడి చేయగా బాల్బన్ స్వయంగా లాహోర్ని సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. 1286లో జరిగిన మంగోళ్ల దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి 1287లో మరణించాడు. తన కుమారుడైన మహమ్మద్ యొక్క మృతిని తట్టుకోలేక బాల్బన్ మరణించాడు. సో మహమ్మద్కి కూడా ఒక బిరుదు ఉంది, మృతవీరుడు. ఖాన్ ఈ షహీద్ అనే బిరుదు ఉంది. బాల్బన్ మరణానంతరం అతని మనవడు కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఇతడి 4 సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకుని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290లో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. సో బానిస వంశంలో చివరి సుల్తాన్ కైకుబాద్. ఖిల్జీ వంశం. ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా ఖిల్జీలు అత్యంత ప్రతిభావంతులు, పరాక్రమవంతులు. ముఖ్యంగా ఖిల్జీల కాలంలో ఢిల్లీ సుల్తానైత్ అధికారం దక్షిణ పథానికి విస్తరించింది. వారి మతం దక్షిణ పథానికి వ్యాపించింది. జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం ఢిల్లీ సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సామ్రాజ్య నిర్మాత, మహాయోధుడు, అపారమైన సామ్రాజ్యకాంక్ష కలిగినవాడు. రాజకీయాల్లో, పరిపాలనా వ్యవహారాల్లో ఉలేమాల, మత పెద్దల జోక్యాన్ని ఏమాత్రం అనుమతించలేదు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఉలేమా అంటే మతాధికారి లేదా ముస్లిం పురోహిత వర్గానికి చెందినవాడు. షరియా అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం అని అర్థం. 1292లో కారా గవర్నర్ మాలిక్ చెజ్జు సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీయగా మేనల్లుడైన గర్షాస్ మాలిక్ దాన్ని అణిచివేయడానికి మేనల్లుడైన గర్షాస్ మాలిక్ని జలాలుద్దీన్ ఖిల్జీ పంపించాడు. సో గర్షాస్ మాలిక్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆ తిరుగుబాటుని అణిచివేసిన తర్వాత కారా రాష్ట్ర గవర్నర్ బాధ్యతల్ని జలాలుద్దీన్ ఖిల్జీ గర్షాస్కి అప్పగించాడు. 1292లో గర్షాస్ మాలిక్ దేవగిరిపై దండెత్తాడు. ఈ విజయాన్ని అభినందించడానికి ఏర్పాటు చేసిన సభలో తన మామ అయిన జలాలుద్దీన్ ఖిల్జీని దారుణంగా హత్య చేయించిన గర్షాస్ మాలిక్ అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ. సో జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా సౌమ్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ సుల్తానులందరిలోకెల్లా సౌమ్యుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతడి యొక్క అసలు పేరు అలీ గుర్షాప్. సో బానిస వంశస్థులందరిలోకెల్లా బానిస వంశ సుల్తానుల్లో గొప్పవాడు బాల్బన్ కాగా మొత్తం ఢిల్లీ సుల్తానులందరిలోకెల్లా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే అల్లావుద్దీన్ ఖిల్జీ తన మద్దతుదారులైన సర్దార్లకి, అమీర్లకి అనేక రూపాల్లో బహుమతులు ఇచ్చాడు. ఎవరైతే తన అధికారాన్ని ధిక్కరించారో వారిని నిర్దాక్షిణ్యంగా అణిచేశాడు. భారీ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వారి రిపోర్టుల ఆధారంగా తన వ్యతిరేకుల్ని క్రూరంగా అంతమొందించాడు. బహిరంగంగా మద్యం అమ్మకాన్ని, సేవించడాన్ని నిషేధించాడు. పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడానికై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశాడు. రాష్ట్ర పాలకుల కదలికలపై గూఢచారుల నివేదికల ఆధారంగా శిక్షల్ని విధించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప సైనిక విజేత, విశాల సామ్రాజ్య నిర్మాత. సో అల్లావుద్దీన్ ఖిల్జీకి 2 పిచ్చి కోరికలు ఉండేవని జియావుద్దీన్ బరానీ అనే చరిత్రకారుడు తెలియజేశాడు. అందులో ఒకటి అలెగ్జాండర్లా ప్రపంచాన్ని జయించడం కాగా, రెండవది మహమ్మద్ ప్రవక్తలాగా ఒక నూతన మతాన్ని స్థాపించడం అనే 2 కోరికలు అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉండేవని తెలియజేసినది జియావుద్దీన్ బరానీ. భారీ సైన్యాల్ని నియమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి జీతభత్యాల్ని చెల్లించడానికి అవసరమైన ధనం ఖజానాలో లేకపోవడం వల్ల మిలిటరీ క్యాంటీన్లను పోలిన దుకాణాల్ని ఢిల్లీ, భటెండా మొదలైన చోట్ల ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ సంస్కరణలు అనగానే అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తుకు రావాలి. నెక్స్ట్, మంగోల్ దాడుల్ని అరికట్టాడు. వేల కొద్ది మంగోళ్లను నిర్దాక్షిణ్యంగా అంతం చేశాడు. వాయువ్య భారతావని సరిహద్దు రక్షణ కోసం అక్కడి కోటల్ని పటిష్టం చేసి అదనపు సేనల్ని నిలిపాడు. గాజీ మాలిక్ని ఆ ప్రాంతం రక్షణాధికారిగా నియమించాడు. 1292, 1296, 1325 మధ్యకాలంలో ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలోని అనేక రాజ్యాలపై నిరంతర దండయాత్రలు చేశాడు. 1297లో మొదట గుజరాత్పై దండెత్తాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ జయించిన తొలి రాజ్యం గుజరాత్. అల్లావుద్దీన్ సేనాధిపతులైన ఉల్గు ఖాన్, నుస్రత్ ఖాన్ గుజరాత్ రాజైన వాఘేలా వంశానికి చెందిన కర్ణదేవుణ్ణి ఓడించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతులైన ఉల్గు ఖాన్ మరియు నుస్రత్ ఖాన్. అపార ధన కనకరాశులు అల్లావుద్దీన్ సేనల యొక్క వశమయ్యాయి. కర్ణదేవుడి భార్య కమలాదేవిని సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహమాడాడు. సో ఖిల్జీ మరణించిన తర్వాత కమలాదేవిని వివాహం చేసుకున్నది మాలిక్ కాపర్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ కమలాదేవిని వివాహం చేసుకొని ఆమెకు మాలికా జహాన్ అనే బిరుదుని ఇచ్చాడు. సో దండయాత్ర సందర్భంగా అల్లావుద్దీన్ సేనలు సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి దోచుకున్నాయి. 1298లో అల్లావుద్దీన్ ఉల్గు ఖాన్, నుస్రత్ ఖాన్ నేతృత్వంలో రణతంబోర్ రాజైన చౌహాన్ వంశానికి చెందిన రాణా హంవీరుడిపై పంపాడు. హంవీరుడు పైకి. సో హమ్మీర్ దేవా చౌహాన్ ఇతడి పేరు. సో హంవీరుడు అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. సో రణతంబోర్ రాజైన చౌహాన్ వంశానికి చెందిన రాణా హంవీరుడి పైకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఉల్గు ఖాన్, నుస్రత్ ఖాన్లను పంపించాడు. రాజపుత్ర సైన్యాలు అత్యంత ధైర్య సాహసాల్ని ప్రదర్శించి శత్రుసేనల్ని ఏడాది పాటు ఎదిరించాయి. చివరికి ముస్లిం సేనలు విజయం సాధించినప్పటికీ ఈ పోరాటంలో సుల్తాన్ సేనాధిపతి అయిన నుస్రత్ ఖాన్ చంపబడ్డాడు. హంవీరుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతఃపుర స్త్రీలు చాలామంది జౌహార్ చేసుకున్నారు. సో యుద్ధ సమయంలో రాజపుత్ర మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మూకుమ్మడిగా అగ్నికి ఆహుతయ్యే సంప్రదాయాన్ని జౌహార్ అంటారు. అమీర్ ఖుస్రో తన రచనల్లో ఇక్కడి రాజపుత్ర మహిళలు జౌహార్ అర్పించారని తెలియజేశాడు అమీర్ ఖుస్రో. సో అల్లావుద్దీన్ ఖిల్జీ రణతంబోర్పై దాడి చేయడానికి కారణం ఏంటంటే, ఖిల్జీ గుజరాత్ నుండి దోచుకున్న సొమ్ముతో ఢిల్లీ వెళ్తుండగా మంగోల్ సైనికులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుని అణచివేసి మంగోళ్లను చంపేశారు. అయితే ఇద్దరు మంగోలు ప్రముఖులు తప్పించుకొని రణతంబోర్లో ఆశ్రయం పొందారు. ఈ మంగోళ్లని హతమార్చాలని లేదా రాజ్యం నుండి బహిష్కరించాలని ఖిల్జీ సందేశం పంపిస్తాడు. దానికి హంవీరుడు తిరస్కరిస్తాడు. అందువల్ల ఖిల్జీ రణతంబోర్పై దాడి చేస్తాడు. సో రణతంబోర్ అనేది రాజస్థాన్లో ఒక చిన్న రాజపుత్ర రాజ్యం. ఈ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ స్వయంగా పాల్గొన్నాడు. ప్రముఖ రచయిత అయిన అమీర్ ఖుస్రో ఈ దాడిలో అల్లావుద్దీన్ ఖిల్జీ వెంట వెళ్ళాడు. అమీర్ ఖుస్రో తన రచనల్లో రణతంబోర్ కోట అద్భుతం అని తెలియజేశాడు. సో నెక్స్ట్ 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు మేవార్ రాజైన రాణా రతన్ సింగ్ రాజ్యంపై దండెత్తాయి. సుమారు 7 నెలల పాటు చిత్తోర్ ఆక్రమణకు ప్రయత్నించాయి. సో ఈ మేవార్ దాడికి రెండు కారణాలు ఉన్నాయి. సో ఒకటి, అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్పై దాడి చేసినప్పుడు మేవార్ భూభాగం గుండా వెళ్ళడానికి రాజా రతన్ సింగ్ నిరాకరించడం. సో ఇలా నిరాకరించడం వల్ల ఖిల్జీకి ఆగ్రహం రావడం జరిగింది. సో అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే పద్మావత్ అనే గ్రంథం ప్రకారం రాణి పద్మిని కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ మేవార్పై దాడి చేశాడని పద్మావత్ గ్రంథం తెలియజేస్తుంది. పద్మావత్ గ్రంథాన్ని రచించినది మాలిక్ మహమ్మద్ జైసీ. సో యుద్ధంలో రతన్ సింగ్ ప్రాణాలు కోల్పోగా రతన్ సింగ్ భార్య పద్మిని అంతఃపుర స్త్రీలతో కలిసి జౌహార్ చేసుకుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్కి ఖిజీర్బాద్ అని పేరు పెట్టి తన జ్యేష్ఠ కుమారుడైన ఖిజీరా ఖాన్ని వైస్రాయిగా నియమించాడు. సో పద్మావత్ అనే గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్. అది హిందీ గ్రంథం. దీన్ని రచించినది మాలిక్ మహమ్మద్ జైసీ. సో ఇతడొక సూఫీ మతాచార్యుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మావతిని పొందడానికి మేవార్పై దండెత్తాడని రాణి పద్మావతి సుమారు 30,000 మంది మహిళలతో జౌహార్ అంటే అగ్నికి ఆహుతి కావడం, సో జౌహార్ అర్పించిందని పద్మావత్ గ్రంథం తెలియజేస్తుంది. 1303లో మంగోలులు భారత్పైకి దండెత్తి వచ్చారు. వారి దాడుల్ని అరికట్టి ఢిల్లీ ప్రజానీకాన్ని రక్షించడం కోసం సరిహద్దు రాష్ట్రాల్ని సురక్షితం చేశాడు. దర్గాలకు మరమ్మతులు చేయించి అదనపు సైన్యాల్ని నియమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. 1305 నాటికి మాండు, ఉజ్జయిని, దారా, చెండేరి మొదలైన రాజ్యాల్ని ఆక్రమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు. ఢిల్లీ సుల్తాన్ల అధికారాన్ని దక్షిణాపథంపై నెలకొల్పిన ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకే దక్కుతుంది. వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి ముస్లిం చక్రవర్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్రలో నిలిచాడు. ఇతడి సేనాపతి అయిన మాలిక్ కాఫర్. సో ఇతడు దక్షిణాదిన ఉన్న 4 ప్రధాన రాజ్యాల్ని జయించాడు.
అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలకు నాయకత్వం వహించినది మాలిక్ కాఫూర్. చాలాసార్లు అడిగిన బిట్ ఇది. ఖిల్జీలు అధికారంలోకి వచ్చే నాటికి దక్షిణాపథంలో దేవగిరిలో యాదవులు, ద్వారసముద్రంలో హోయసాలులు, వరంగల్లో కాకతీయులు, మధురైలో పాండ్యులు అధికారంలో ఉన్నారు. దక్షిణాపథ రాజ్యాలు సిరి సంపదలతో శాంతియుతంగా విరాజిల్లుతుండేవి. విపరీతమైన సామ్రాజ్య విస్తరణ, ఇస్లాం మత వ్యాప్తి లక్ష్యంగా కలిగిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాపథ రాజ్యాలపై మాలిక్ కపూర్ నేతృత్వంలో మొదటిసారిగా యాదవ రాజ్యంపై దాడి నిర్వహించాడు. యాదవ రామచంద్రుడు ఓడి సామంతరికం అంగీకరించాడు. 1313లో రామచంద్రుడి వారసుడైన శంకరదేవుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సార్వభౌమత్వాన్ని ధిక్కరించి చివరకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజ్యం దేవగిరి యాదవ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలో విలీనం అయింది. ఈ విజయం వల్ల అల్లావుద్దీన్ సేనలకు భారీ మొత్తంలో ధన కనకరాశులు లభించాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనల్ని వరంగల్ రాజ్యంపైకి పంపాడు. మొదటి ప్రయత్నంలో ప్రతాపరుద్రుడి సైన్యాలు ఢిల్లీ సుల్తాన్ సేనల్ని ఓడించాయి. అయితే దీన్ని ముస్లిం చరిత్రకారులు అంతగా చర్చించలేదు. ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు 1308లో కాకతీయ రాజ్యంపై దండెత్తాయి. ఈ పర్యాయం వీరోచితంగా పోరాడినప్పటికీ రెండవ ప్రతాపరుద్రుడికి పరాజయం తప్పలేదు. ఢిల్లీ సుల్తాన్ సామంతరికాన్ని అంగీకరించి కప్పం చెల్లించాడు. తర్వాత హోయసాల రాజ్యంపై దండెత్తాడు. హోయసాల రాజు మూడవ వీరభల్లాలుడు ఓటమి పాలై కప్పం చెల్లించడానికి అంగీకరించి సామంతరికాన్ని అంగీకరించాడు. 1311లో ఖిల్జీ సేనలు పాండ్య రాజ్యంపై దండెత్తాయి. ఓటమి పాలైన వీరపాండ్యుడు సామంతరికాన్ని అంగీకరించాడు. ఈ విధంగా దక్షిణాపథ రాజ్యాలపై ఢిల్లీ సుల్తానేట్ ఆధిపత్యం నెలకొల్పబడింది. 1316లో ఖిల్జీ మరణించగా కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని ధిక్కరించి కప్పం చెల్లించడం ఆపేశాడు. 1320 వరకు ఖిల్జీల పాలన కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ వారసుడైన ముబారక్ ఖిల్జీని హత్య చేసినది నసీరుద్దీన్ ఖుస్రూ షాని హత్య చేయించి ఘాజీ మాలిక్ అనే సర్దార్ ఘియాజుద్దీన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకొని తుగ్లక్ వంశ అధికారాన్ని స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన మార్కెట్ సంస్కరణలు. అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనావేత్త. సుల్తాన్ అధికారాల్ని ఎవ్వరూ ప్రశ్నించే హక్కు లేకుండా నిరంకుశంగా పాలించాడు. ఆజ్ఞల్ని, ఆదేశాల్ని తప్పనిసరిగా ఆచరణలో పెట్టాడు. ధిక్కరించిన వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సమకాలీన చరిత్రకారులైన ఫెరిస్టా భారీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడని అతని సైన్యం 4,75,000 అశ్వదళం ఉండేదని పేర్కొన్నాడు. సిద్ధ సైన్యం అంటే శాశ్వత సైన్యం. పెద్ద స్థాయిలో సిద్ధ సైన్యాన్ని నిర్వహించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వద్ద 4,75,000 సిద్ధ సైన్యం ఉందని. సో ఈ సిద్ధ సైన్యం అశ్వదళాన్ని కలిగి ఉన్నారు. అశ్వాల్ని కలిగి ఉన్నారు. ఉన్నట్లు పేర్కొన్న చరిత్రకారుడు ఫెరిస్టా ఏ రకమైన మోసాలకు అవకాశం లేకుండా గుర్రాలపై డాగ్ వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. డాగ్ లేదా దీన్నే ధాగ్ అని కూడా అంటారు. అశ్విక దళంలో అవినీతిని నిరోధించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే విధానాన్ని డాగ్ లేదా డాగ్ అంటారు. ఈ ముద్రల్ని ఉపయోగించడం వల్ల గుర్రాల యొక్క మార్పిడిని నిరోధించగలిగారు. ఒక గుర్రం బదులు ఇంకో గుర్రం తేవడం ఉండకుండా ఈ డాగ్ అనే రాజముద్రని వేసేవారు. ప్రతి సైనికుడికి సంబంధించిన వివరాలు ఉన్న హులియా అంటే బయోడేటాను తయారు చేయించాడు. హులియా లేదా దీనికే ఇంకో పేరు చెరా లేదా చెహ్రా అని కూడా అంటారు. ఇది సైనికుల యొక్క వ్యక్తిగత వివరాలు లేదా సైనికుడికి ఇచ్చే గుర్తింపు. ప్రతి సైనికుడికి సంబంధించి వివరాలు ఉన్న హులియాను తయారు చేయించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. సైన్యానికి చక్కటి శిక్షణ ఇప్పించాడు. సైనికులకు నగదు రూపంలో జీతాల్ని చెల్లించే పద్ధతి ప్రవేశపెట్టాడు. సైనికులకు జీతాలు చెల్లించి జాగీర్లిచ్చే పద్ధతిని రద్దు చేశాడు. సైనికులకు అవసరమైన ధాన్యాన్ని, ఇతర నిత్యావసర సరుకుల్ని, గుర్రాల్ని, దాసీలను, మేకలను, వస్త్రాలు, దుప్పట్లు విక్రయించే మండీలను ఏర్పాటు చేశాడు. సుల్తాన్ నిర్ధారించిన ధరలకే ఇక్కడ చౌకగా సైనికులకు అన్ని అందుబాటులోకి తెచ్చాడు. షెహానా ఈ మండీ అనే కార్యాలయాన్ని ఈ మార్కెటింగ్ సంస్కరణలను పర్యవేక్షించడానికే స్థాపించాడు. ఇది ఢిల్లీ ఆలం దర్వాజా సమీపంలో ఏర్పాటు చేశాడు. మార్కెటింగ్ సంస్కరణల్ని ధిక్కరించినా, ఆచరణలో పెట్టకపోయినా వర్తకుల్ని శిక్షించడానికి, వారికి లైసెన్సుల్ని జారీ చేయడానికి దివాన్ ఈ రియాసత్ అనే కార్యాలయాన్ని స్థాపించి దీనికి ఉన్నతాధికారిగా నాయబ్ ఈ రియాసత్ అనే ఉన్నతాధికారిని నియమించాడు.
అన్ని రకాల వస్తువుల సరుకుల ధరల్ని నిర్ణయించి బహిరంగంగా తెలియజేశాడు. తక్కువ కొలతలు తూకాలు వేసి విక్రయించిన వారిని శిక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. శిక్షలు చాలా కఠినంగా ఉండేట్లు ఏర్పాట్లు చేశాడు. బానిస కూలీ పిల్లల ద్వారా వివిధ రకాల వస్తువుల్ని ఖరీదు చేయించి తక్కువ తూకం చేసిన వర్తకుల్ని కఠినంగా శిక్షించాడు. ఈ మార్కెటింగ్ సంస్కరణలు యావత్ సామ్రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని ఆచరణలో ఉన్నాయి అనే కొందరి చరిత్రకారుల వాదన సత్యం కాదు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు అతడి మరణంతోనే అంతరించాయి. అవి ప్రజల ఆమోదంతో కాక సైనిక బలం మీద ఆధారపడి కొనసాగించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ భూమి శిస్తు సంస్కరణల్ని చేశాడు. గ్రామ కరణాల పట్వారీల వద్ద ఉన్న భూ రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమి రికార్డులు పట్టాదార్ రికార్డులు తయారు చేయించాడు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా సుల్తాన్ ఖజానాకు భూశిస్తు చెల్లించేట్లు ఆదేశించాడు, అమలు చేయించాడు. అల్లావుద్దీన్ సైనిక విజయాలు పరిపాలనా సంస్కరణలు అతనికి మధ్యయుగ చరిత్రలో విశేష స్థానాన్ని సంపాదించి పెట్టాయి. అల్లావుద్దీన్ కాలంలో ఏర్పాటు చేసిన మార్కెట్లు అనేవి కేవలం మార్కెట్ సంస్కరణలన్నీ కూడా సైనికుల లబ్ధి కోసమే చేపట్టాడు అని బరానీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. తుగ్లక్ వంశం నెక్స్ట్ 1320 నుండి 1414 వరకు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మూడవ వంశం ఇది. అత్యధిక కాలం ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన వంశం. ఇద్దరు రాజులు, ఒకరు గియాజుద్దీన్ తుగ్లక్ కాగా ఇంకొకరు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానుల్లో ఖిల్జీల అనంతరం అధికారంలోకి వచ్చారు. తుగ్లక్ల వంశాన్ని 1320లో గియాజుద్దీన్ తుగ్లక్ స్థాపించాడు. గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు జూనాక్ ఖాన్. ఇతన్ని సుల్తాన్ 1323లో కాకతీయ రాజ్యంపై సైన్యాలతో పంపాడు. చాలా ఇంపార్టెంట్. కాకతీయ రాజ్యంపై సైన్యాలతో పంపాడు గియాజుద్దీన్ తుగ్లక్. రెండవ ప్రతాపరుద్రుడు అతడి సేనలు కొన్ని నెలల పాటు వీరోచితంగా పోరాడి పరాజయం పొందారు. రెండవ ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తప్పించుకొని నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవ ప్రతాపరుద్రుడితోనే కాకతీయ రాజ్యం అంతరించింది. వరంగల్ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్లో విలీనం అయింది. దానికి సుల్తాన్పూర్గా నామకరణం చేశారు. గియాజుద్దీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్రుడిని అంతం చేసినది. రెండవ ప్రతాపరుద్రుడిని ఇక్కడ బంధించి తీసుకెళ్ళింది జూనా ఖాన్. బట్ ఆ టైంలో అతడు సుల్తాన్ కాదు. అందువల్ల గియాజుద్దీన్ తుగ్లకే కాకతీయ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. ఎందుకంటే ఇతడి ఆదేశాల ప్రకారం జూనా ఖాన్ ఇక్కడికి వెళ్తాడు 1323లో కాకతీయ రాజ్యంపైకి. వరంగల్ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్లో విలీనమై సుల్తాన్పూర్గా నామకరణం చేశారు. తండ్రిని హత్య చేయించిన జూనా ఖాన్ ఇతడు తన తండ్రిని చంపేశాడు గియాజుద్దీన్ తుగ్లక్ని. తండ్రిని హత్య చేసిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో 1325లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. టెక్స్ట్ బుక్లో జూనా ఖాన్ చంపినట్లు ఇచ్చారు. బట్ గియాజుద్దీన్ తుగ్లక్ ఒక గ్రామం వద్ద తోరణం కూలిన ప్రమాదంలో మరణిస్తాడు 1325లో. టెక్స్ట్ బుక్లో రాంగ్గా ఇచ్చారు, చూసుకోండి. గియాజుద్దీన్ తుగ్లక్ ఒక తోరణం కూలిన ప్రమాదంలో ఒక ప్రమాదంలో మరణిస్తాడు ఢిల్లీలోనే. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుండి 1351 వరకు. మధ్యయుగ ముస్లిం సుల్తానుల్లోకెల్లా అత్యంత వివాదాస్పదమైన సుల్తాన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు చరిత్రలో నిలిచింది. ఆ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో పేరు గడించాడు. సమకాలీన చరిత్రకారులైన ఫెరిష్టా, బరానీ, ఇసామి, ఇబన్ బటూటా పక్షపూరిత అవాస్తవమైన వివరణలు తమ రచనల్లో పేర్కొన్నారు. వీరి రచనల్లోని వివరాలే ఆధునిక చరిత్రకారుల్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ మేధావితనాన్ని, పరిపాలనా దక్షతను, ఆలోచనా విధానాన్ని, సంస్కరణల్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేశాయి. కొందరు చరిత్రకారులు మహమ్మద్ బిన్ తుగ్లక్ని విరుద్ధ గుణాల నిలయంగా పిచ్చి తుగ్లక్గా వర్ణించారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఇతడి కాలంలోనే దక్షిణాపథంలో ఖిల్జీల కాలంలో స్థాపించబడ్డ ఢిల్లీ సుల్తాన్ల అధికారం విచ్ఛిన్నమైంది. 1347లో బహమనీ రాజ్యం స్థాపించబడింది. రాజధాని మార్పిడి 1327. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో ఢిల్లీ నుండి తన రాజధానిని అధికార యంత్రాంగాన్ని దక్షిణాపథంలో ఉన్న దేవగిరికి మార్చాడు. దీనికి ముఖ్య కారణం ఢిల్లీ దాని పరిసరాలపై నిరంతరం మంగోలుల దాడులు జరగడం వల్ల సేఫ్గా ఉంటుందని దేవగిరికి మార్చాడు. రెండవ కారణం ఢిల్లీ సుల్తాన్ అధికారం 1323 నాటికి దక్షిణాపథంపై నెలకొల్పబడింది. కాబట్టి తన సామ్రాజ్యానికి దేవగిరి ఢిల్లీ కంటే అన్ని విధాలా చక్కగా ఉంటుందని భావించాడు.
సమకాలీన చరిత్రకారులు ఈ రాజధాని మార్పిడి సందర్భంగా సుల్తాన్ అతి క్రూరంగా వ్యవహరించాడని, ఢిల్లీలోని అధికారుల్ని, ఉద్యోగుల్ని మాత్రమే కాక సామాన్య ప్రజానీకాన్ని, పశువుల్ని, కుక్కపిల్లల్ని కూడా తరలించి హింసించాడనే రాతల్లో సత్యం లేదు. కొంతకాలానికే తిరిగి సుల్తాన్ రాజధానిని ఢిల్లీకి మార్చాడు. టోకెన్ కరెన్సీ నాణేల్ని ప్రవేశపెట్టుట. 1329-30 సంవత్సరంలో సుల్తాన్ నూతన కరెన్సీ నాణేల్ని ముద్రించి చెలామణిలోకి తెచ్చాడు. దీన్నే టోకెన్ కరెన్సీ అంటారు. ఆ రోజుల్లో వెండి, బంగారు లోహాల కొరత అధికంగా ఉండడం వల్ల సుల్తాన్ కాంస్య లోహంతో నాణేల్ని ముద్రించాలని భావించాడు. ముద్రించే సందర్భంగా ఈ నాణేల్ని కేవలం గుర్తింపు కలిగిన ప్రభుత్వ టంకశాలలోనే జరిగేటట్లు నిబంధనలు పెట్టలేదు. సో దానివల్ల ప్రతి కంసాలి ఇల్లు టంకశాలగా మారింది. సో అందరూ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తారు కరెన్సీని. ద్రవ్యం యొక్క విలువ అనేది గణనీయంగా పడిపోయింది. అప్పటికే చైనాలో కుబ్లై ఖాన్ కాగితపు కరెన్సీ ముద్రించి చెలామణి చేశాడు. ఇది సుల్తాన్ కొత్త ఆలోచనకు మరింత మేరకు కారణమైంది. చివరికి టోకెన్ కరెన్సీలోని పొరపాటును గుర్తించిన సుల్తాన్ దాన్ని రద్దు చేశాడు. వాటి మార్పిడికి శ్రీకారం చుట్టాడు. బదులుగా వెండి నాణేలు ఇవ్వడం వల్ల సుల్తాన్ ఖజానా తీవ్రంగా నష్టపోయింది. అంతర్వేదిలో భూమి శిస్తును పెంచడం. ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలోని అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతం గంగా యమున అంతర్వేది దోహ ప్రాంతం. ఇక్కడ నీటి వసతి పుష్కలంగా ఉంది. భూమి వ్యవసాయానికి యోగ్యమైంది. రైతాంగం సుఖ సంతోషాలతో పుష్కలమైన పంటలతో ఉండేది. దీనివల్ల సుల్తాన్ భూశిస్తు రేటుని కొంతమేరకు పెంచాలని నిర్ణయించాడు. దీన్ని సమకాలీన చరిత్రకారులు మరోసారి అతిశయోక్తిగా వర్ణించారు. సుల్తాన్ రైతాంగంపై ఉన్న భూమి శిస్తు రేటు కంటే 100 రెట్లు పెంచాడని వర్ణించారు. అదే కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడినందువల్ల రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. వారు ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వలసపోయారు. పరిస్థితి తెలుసుకున్న సుల్తాన్ రైతాంగానికి రుణాల్ని ఇప్పించాడు. రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశాడు. భూమి శిస్తు రేటుని పూర్తిగా రద్దు చేయించాడు. రైతులకు తక్కావి రుణాలు ఇప్పించాడు. చాలా ఇంపార్టెంట్. రైతులకు తక్కావి రుణాల్ని ఇప్పించిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సో గంగా యమున అంతర్వేది ప్రాంతంలో 2 కొత్త పన్నుల్ని విధించాడు. అందులో ఒకదాని పేరు ఘరి అంటే ఇంటి పన్ను, ఇంకొక దాని పేరు చెరి అంటే పశువులపై వేసే పుల్లరి పన్ను. వ్యవసాయ సంస్కరణలు. గంగా యమున అంతర్వేదిలో పంట విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి దివాన్-ఈ-కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను నెలకొల్పాడు. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఇతర వస్తువులు కొనగలరని భావించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వ్యవసాయ క్షేత్రాన్ని 64,000 ఎకరాల్లో ఏర్పాటు చేయించాడు. దీనిపై 70 లక్షల టంకాల్ని ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఉద్యోగుల స్వార్థ బుద్ధి వల్ల ఈ ప్రయత్నం విఫలం అయింది. సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాట్లు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో సర్దార్లు, ఉన్నతాధికారులు, రాష్ట్రపాలకులు తిరుగుబాట్లు లేవదీశారు. 1336కు ముందే మధురైలో హసన్ తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. 1336లో విజయనగర రాజ్యం, 1347లో స్వతంత్ర బహుమని రాజ్యాలు వెలసాయి. అవధ్, ముల్తాన్ల గవర్నర్లు తిరుగుబాటు చేశారు. గుజరాత్లో తాగి తిరుగుబాటు చేశాడు. ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ సుల్తానేట్ విచ్ఛిన్నం ఆరంభమైంది. సుల్తాన్ ఆరోగ్యం క్షీణించి 1351లో మరణించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుండి 88 వరకు. ఢిల్లీ సుల్తానుల్లో ఫిరోజ్ షా తుగ్లక్ అత్యంత ఉదార స్వభావుడు, మంచి మేధావి, పరిపాలనా దక్షుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి రజబ్ కుమారుడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇతడి తల్లి రాజపుత్ర అబోహర్ ఆడపడుచు బీబీ నైలా. సామాన్య ప్రజల అభిమానం పొందిన సుల్తాన్గా కీర్తింపబడ్డాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానమంత్రిగా ఖాన్ హీ జహాన్ మక్బూల్. సో ఇతరొక మతం మార్చుకున్న హిందీ బ్రాహ్మణుడు. సో ఫిరోజ్ షా తుగ్లక్ ప్రధానిగా ఖాన్ హీ జహాన్ మక్బూల్ విధులు నిర్వహించాడు. సుల్తాన్ పాలనా వ్యవహారాల్లో ఖాన్ ఈ జహాన్ మక్బూల్ నిర్మాణాత్మక పాత్ర పోషించాడు. సైనిక విజయాలు. ఫిరోజ్ షా తుగ్లక్. సో జిజియా పన్ను విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన తర్వాత సామ్రాజ్యాన్ని తిరుగుబాట్లు, విదేశీ దండయాత్రల నుంచి పరిరక్షించడం పెద్ద సవాల్గా మారింది. రాజధాని ఢిల్లీ గ్రూపు రాజకీయాలకు, సర్దార్ల కుట్రలకు కేంద్రంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాపథంలో ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని పరిరక్షించడానికి సుల్తాన్ తీవ్రంగా శ్రమించాడు. దక్కన్లోని తిరుగుబాట్లను ఫిరోజ్ షా ఏమాత్రం పట్టించుకోలేదు. బెంగాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ తిరుగుబాటు లేవదీయగా సుల్తాన్ తన సేనలతో దండెత్తి అణచివేసే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. సో బెంగాల్ రాష్ట్రం ఢిల్లీ సుల్తాన్ సార్వభౌమాధికారం నుండి విడిపోయింది. తర్వాత సుల్తాన్ ఒరిస్సాలోని జాజ్ నగరంపై దండెత్తాడు. అక్కడి దేవాలయాల నుండి భారీ మొత్తంలో ధన, కనకరాశులు పొందాడు.
తర్వాత నాగర్కోట్పై దండెత్తాడు. ఆ ప్రాంత రాజు ఓడి కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. ఈ దండయాత్ర సందర్భంగా 1300కు పైగా సంస్కృత గ్రంథాలు సుల్తాన్ వశం అయ్యాయి. వీటిని పర్షియన్లోకి అనువదింపజేశాడు. తర్వాత సుల్తాన్ తట్టా సింతులపై దండెత్తి విజయం సాధించాడు. పరిపాలనా సంస్కరణలు. ఫిరోజ్ షా తుగ్లక్ తన పాలనా కాలంలో అనేక పరిపాలనా సంస్కరణల్ని ప్రవేశపెట్టాడు. ఉలేమాల సూచనల మేరకు రాజ్యాన్ని నడిపాడు. సర్దార్లను మెప్పించడానికి వారికి వారసత్వ హక్కుల్నిచ్చాడు. ఫిరోజ్ షా కాలంలో ఇక్తాదారీ పద్ధతి పునరుద్ధరింపబడింది. ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్ను విధించాడు. నీటిపారుదల కాలువలపై, చెరువులపై పన్ను విధించిన తొలి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. అనేక నీటిపారుదల వసతుల్ని కల్పించాడు. కాలువల్ని నిర్మించాడు. సట్లెజ్ నది నుండి హన్సీ వరకు 200 కిలోమీటర్ల దూరం విస్తీర్ణం గల కాలువను నిర్మించాడు. యమున, హిస్సార్ల మధ్య మరో నీటి కాలువ తవ్వించాడు. అనేక పూల పండ్ల తోటల్ని వేయించాడు. అనేక కొత్త పట్టణాల్ని కట్టించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 28 రకాల వస్తువులపై పన్ను రద్దు చేశాడు. అనేక రాయల్ కార్ఖానాల్ని ఏర్పాటు చేశాడు. వీటిలో అనేక మంది బానిసలు పనిచేశారు. సో షెమ్స్ ఉస్ సిరాజ్ అఫీఫ్ అందజేసిన సమాచారం ప్రకారం ఫిరోజ్ షా 1,80,000 మంది బానిసల్ని కలిగి ఉన్నాడు. ఎర్రకోట పరిసరాల్లో ఫిరోజాబాద్ని కట్టించినది ఫిరోజ్ షా తుగ్లక్. దివాన్ ఈ ఖైరాత్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి అనాథల, బీదవారి సంరక్షణ వీరికి అప్పగించాడు. ఈ శాఖకి బరాని, అఫీఫ్ లాంటి పండితుల్ని ఆదరించాడు. షియా ముస్లిం అంటే ఫిరోజ్ షా తుగ్లక్కి గిట్టేది కాదు. సో ముస్లిం వర్గంలో 2 ఉన్నాయి. సో ఒకటి సున్నీ ముస్లిం వర్గం కాక రెండవది షియా ముస్లిం వర్గం. సో షియా ముస్లిం వర్గం అంటే ఫిరోజ్ షా తుగ్లక్కి గిట్టేది కాదు. ఫిరోజ్ షా తుగ్లక్ చివరి దశలో ఢిల్లీ సుల్తానేత్ విచ్ఛిన్నం శీఘ్రతరమైంది, వేగవంతమైంది. 1414 నాటికి తుగ్లక్ వంశం అంతరించింది. సయ్యద్ వంశం 1414 నుండి 51 వరకు. భారత్ నుండి తన స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ముందు తైమూర్ ఖిజీర్ ఖాన్ని ముల్తాన్ గవర్నర్గా నియమించాడు. ఖిజీర్ ఖాన్ 1414లో ఢిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాధికారాన్ని నెలకొల్పాడు. విచ్ఛిన్నం అవుతున్న ఢిల్లీ సుల్తానేత్ని పునరుద్ధరించే యత్నం చేసి విఫలుడై 1421లో ఖిజీర్ ఖాన్ చనిపోయాడు. ఖిజీర్ ఖాన్ కుమారుడైన ముబారక్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. స్వర్దార్ల స్వార్థబుద్ధి, కుట్రలు చివరికి ఆలం షాతో సయ్యద్ వంశం యొక్క అధికారం అంతరించింది. తర్వాత బహదూర్ లోడి ఢిల్లీని వశపరుచుకున్నాడు. లోడీ వంశం 1451 నుండి 1526 వరకు. లోడీలు ఢిల్లీని ఏలిన సుల్తానుల్లో చివరివారు. వీరు ఆఫ్ఘన్లు. బహలూల్ లోడి ఒక్కడే ఇందులో ఆఫ్ఘన్. తర్వాత వారందరూ తురుష్కులు. 1451-1489 మధ్యకాలంలో పాలించిన బహలూల్ లోడి 1489లో మరణించాడు. బహలూల్ కుమారుడైన సికిందర్ లోడి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సికిందర్ లోడి 1489 నుంచి 1517 వరకు పాలించాడు. ఇతడు సమర్థుడు. ఢిల్లీ సింహాసనంపై 25 సంవత్సరాలకు పైగా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. బీహార్ని జయించి తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. అనేక రాజపుత్ర యోధుల్ని ఓడించాడు సికిందర్ లోడి. పంజాబ్పై సుల్తాన్ అధికారాన్ని నెలకొల్పాడు. సో ఇతడు సికిందర్ లోడి మంచి పరిపాలనావేత్త. రోడ్లు, రహదారుల్ని వేయించాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. హిందువుల పట్ల క్రూరంగా వ్యవహరించి అనేక దేవాలయాల్ని ధ్వంసం చేశాడు. 1517లో సికిందర్ లోడి మరణించాడు. సో తర్వాత ఇబ్రహీం లోడి వస్తాడు. సో సికిందర్ లోడి అసలు పేరు నిజాం ఖాన్. ఇతడు లోడి వంశంలో గొప్పవాడు. 1504లో ఆగ్రాని నిర్మించాడు. రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకి మార్చాడు సికిందర్ లోడి. సికిందర్ లోడి జ్యేష్ఠ పెద్ద కుమారుడు ఇబ్రహీం లోడి 1517 నుంచి 26 మధ్య ఢిల్లీ సుల్తాన్గా పాలించాడు. ఇబ్రహీం లోడి మహాగర్విష్టి. అనేక సర్దార్లని అవమానించాడు. ఎదురు తిరిగిన వారిని క్రూరంగా చంపించాడు. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఇతడిపై తిరుగుబాటు చేశాడు. దౌలత్ ఖాన్ బాబర్ని ఢిల్లీపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఏప్రిల్ 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ సేనల చేతిలో ఇబ్రహీం లోడి ప్రాణాలు కోల్పోయాడు. సో మొదటి పానిపట్టు యుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. పానిపట్టు యుద్ధం అనేది ఇబ్రహీం లోడికి మరియు బాబర్ మధ్య జరిగింది. సో యుద్ధ భూమిలో మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. సో ఇబ్రహీం లోడితోనే ఢిల్లీ సుల్తానేత్ అధికారం అంతరించిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.